ఈ ఛానల్ని కూడా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 2024 పేరుతోని మనము మన మొబైల్ యాప్లో కోర్సు కూడా ఉంది. ఒకసారి ఐ వాంటెడ్ టు షో యూ కోర్స్ వెరీ ఇట్ ఈస్ క్లాస్ ప్లస్లో మన కోర్సు కూడా అవైలబుల్ ఉంది. సో ఈ కోర్సులో మీరు మొబైల్ యాప్లో చూసినట్లయితే సెప్టెంబర్ 2024 అని చెప్పేసి ఉంటుంది. ఈ సెప్టెంబర్ 2024 పేరుతోని క్లాస్ ప్లస్ అనే దాంట్లో ఉంటుంది. ఇలా హోమ్ నుండి స్టోర్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ గ్రూప్ 2 సోషల్ స్ట్రక్చర్ సెప్టెంబర్ 2024 అని చెప్పేసి ఉంటుంది. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి మీరు ఇప్పుడు ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ తర్వాత నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి. దానికి మెంటర్షిప్ కూడా ఇస్తాను. అయితే ఈ గ్రూప్ 2కి సంబంధించి కోర్సు కూడా 200 రూపీస్ది ఒకటి, గ్రూప్ 1 మెయిన్స్ సోషియాలజీ అండ్ సిడిపిఓ ఈఓ ఎగ్జామ్ వాళ్ళకు జస్ట్ ఓన్లీ 1948 రూపీస్కే టోటల్ కోర్స్ ఉంది. మీరు ఎవరికైనా చెప్పొచ్చు. దీంట్లో కంటెంట్లో మనం చూసినట్లయితే సోషల్ ఇష్యూస్ వేరే ఉన్నాయి, న్యూట్రిషన్ అండ్ శానిటేషన్ వేరే ఉంది, చిల్డ్రన్ రిలేటెడ్గా ట్రైబల్స్, పీడబ్ల్యూడి, ఇలా శిశు వికాసం, వికాస సూత్రాలు, ఇవన్నీ నేను ఒక్కరిని చెప్పకుండా శిశు వికాసం ఇంకా వేరే ఫ్యాకల్టీ, న్యూట్రిషన్ ఇంకా వేరే ఫ్యాకల్టీ, ఈ విధంగా మళ్ళీ ఓన్లీ సొసైటీ వేరే సొసైటీ సంబంధించి నేను చెప్పడం జరిగింది. సో ఇవన్నిటికి సంబంధించి మరియు జనరల్ స్టడీస్ సంబంధించి కోర్సు కూడా సెపరేట్గా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్. నెక్స్ట్ కమింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. దీంట్లో మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సబ్సిడైజ్డ్ ప్రైసెస్కే ఇది ఎన్పికేఎస్ నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ సల్ఫర్ సంబంధించిన వాటిని సబ్సిడీ రూపంలో ఈ ఎరువులని ఇస్తుంది. అయితే 1992లోనే ఏం చేశారు, డీరెగ్యులేటెడ్ ఫాస్ఫాటిక్ అండ్ పొటాసిక్ ఫర్టిలైజర్స్ అనే పేరుతోని ఏం చేసిందంటే ప్రభుత్వం ఈ ఫాస్ఫరస్ని, పొటాషియంను డీరెగ్యులేట్ చేయడం, అంటే మోతాదుకు మించి వాడడము, ఇట్లాంటి వాటిలో ఓవర్ యూజ్ ఆఫ్ నైట్రోజను, వీటన్నిటిని దీనివల్ల సాయిల్ న్యూట్రిషన్స్ దెబ్బతింటున్నాయని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ స్కీమ్ ద్వారా అగ్రికల్చర్ ప్రాక్టీసెస్లో సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఉండాలన్న ఉద్దేశంతో ఓవర్ యూజ్ తగ్గించాలని చెప్పేసి ఫర్టిలైజర్స్ని తగిన మోతాదులో వాడాలని చెప్పేసి మనకు అవగాహన కలిగించడంతో పాటు సబ్సిడీ ఇస్తుంది. అయితే ఈ డీకంట్రోల్డ్ పొటాషియం అండ్ ఫాస్ఫరస్కి సంబంధించి హడాక్ బేసిస్ మీద 1992 నుంచి 2010 వరకు ఇచ్చింది. ఫస్ట్ 1992, నెక్స్ట్ 2010. అయితే రైట్, దీని తర్వాత వచ్చేసి మనము దీనికి సంబంధించి ఇంకేముంది, సరిపోతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఫర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. రైట్, అయితే ఏం చేయాలంటే కంపెనీస్కి కూడా ఏం చేశారంటే ప్రింటింగ్తోని ఎంఆర్పి విత్ సబ్సిడీతోని ఇవ్వాలి అని చెప్పేసి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ పెట్టారు. ఇలాంటిది యూపీఎస్సీలో 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫార్మాస్యూటికల్స్ రంగంలో సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో ఎవరైతే దీన్ని కూడా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కొన్ని మనకి ఏదైతే ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ పెంచాలన్న ఉద్దేశంతో అత్యధికంగా ప్రొడక్షన్ చేస్తే దానికి ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పేసి ఎవరు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ 2020-21 నుండి 28-29 వరకు ఒక స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. దాన్నే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫార్మాస్యూటికల్స్ అంటున్నారు. అయితే దీన్ని మనము భారతదేశంని ప్రపంచ స్థాయిలో నంబర్ 1గా తీర్చిదిద్దడానికి కోసం అని చెప్పేసి టెక్నాలజీ యూజ్ చేసుకొని ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సరిపోతుంది. రైట్, అయితే దీంట్లో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు, డ్రగ్ ఇంటర్మీడియట్స్, ఫార్మాస్యూటికల్ అంశాలు, రైట్, ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెడికల్ డివైజెస్ కూడా మెడికల్ డివైస్ పార్క్ మనకి ఎక్కడ ఉంది, జహీరాబాద్లో ఉంది మెడికల్ డివైజెస్ పార్క్.
మెడికల్ డివైజెస్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ 2021 నుండి 27 వరకు ఎక్కువ మొత్తంలో ఈ మెడికల్ డివైజెస్ని మనమే తయారు చేయాలన్న ఉద్దేశంతో కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తుంది. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ని స్ట్రెంథనింగ్ చేయడానికి కూడా 21 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 25 వరకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ సిడ్బి వాళ్ళు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. సో మొత్తానికి మనకి ఎక్కువగా ఏది సిడ్బి అని అదే చదువుకుంటున్నాము. అయితే రైట్, ఇది ఒకటి ఫ్యాక్ట్స్ బేస్గా అడగొచ్చు. ఒకసారి దీన్ని రబ్ చేసి మళ్ళీ చెప్తాం. అయితే ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో థర్డ్ లార్జెస్ట్ బై వాల్యూమ్, మన భారతదేశం వాల్యూమ్ పరంగా నంబర్ ఆఫ్ ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో వాల్యూమ్ పరంగా థర్డ్ లార్జెస్ట్ ఉంది. సో ఇక్కడ రబ్ చేస్తున్నాను చూడండి, 14th లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. అయితే విలువతో కూడిన అంటే ఎన్ని కోట్ల ఉత్పత్తులు చేశామనే దాంట్లో 14th లార్జెస్ట్, కానీ వాల్యూమ్ పరంగా చూస్తే థర్డ్ లార్జెస్ట్. వాల్యూమ్ పరంగా చూస్తే థర్డ్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఇట్ ఈస్ థర్డ్ లార్జెస్ట్. అయితే 14th లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. రైట్, దీంతో ఇంత మనకు సరిపోతుందమ్మా. నెక్స్ట్ అసిస్టెన్స్ టు మెడికల్ డివైస్ క్లస్టర్స్, ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన స్కీమ్. ఓకే, ఎక్స్పెక్టెడ్ స్కీమ్ ఇది కూడా. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన స్కీమ్ అనేది క్వాలిటీ జెనరిక్ మెడిసిన్స్ భారతీయ జన్ ఔషధి అవుట్లెట్స్ అంటేనే మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ జెనరిక్ మెడిసిన్స్ అఫోర్డబుల్ ప్రైసెస్లో, గతంలో సత్యమేవ జయతే అని చెప్పి షమీర్ ఖాన్ గారి ప్రోగ్రాం కూడా వస్తుండే. సెంట్రల్ సెక్టార్ స్కీము, ఇక్కడ మెడిసిన్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులో చాలా తక్కువ రేట్లో అందించాలనే ఉద్దేశంతో క్వాలిటీ జెనరిక్ మెడిసిన్స్ తయారు చేయాలని చెప్పేసి అవేర్నెస్, ఎంప్లాయ్మెంట్ కూడా దీని ద్వారా అందించాలన్న ఉద్దేశంతో 2015లోనే జన ఔషధి స్కీమ్ స్టార్ట్ చేశారు. ఇది కూడా ఇయర్ ఇంపార్టెంట్. జన ఔషధి యోజన కింద ఇప్పుడు 5 lakhs రూపీస్ ఇస్తుంది. ఎవరికి? 15% ఆఫ్ మంత్లీ పర్చేజెస్ ఎవరైతే చేస్తున్నారో దాని కింద ఒక 15,000 per month సీలింగ్తో మెల్లిమెల్లిగా ప్రోత్సాహకాలు అందిస్తూ ఏప్రిల్ 2021 నుండి స్టార్ట్ చేసిండ్రు. దీనికి ఏం చేసిందంటే 15% ఎవరైతే మంత్లీ పర్చేజెస్ చేస్తారో కంటిన్యూగా వాళ్ళ బిజినెస్ని అంటే జనరిక్ మెడిసిన్ని డెవలప్ చేస్తూ ఉంటారో వాళ్లకు 15,000 రూపాయల వరకు సీలింగ్తో ఇస్తూ ఉంటారు అమౌంట్ వచ్చేసి. అయితే ఇంకెవరికైనా స్పెషల్ గ్రాంట్ కింద 2 lakhs రూపీస్ కూడా ఇస్తారు. దివ్యాంగులు, విమెన్, ఇంకెవరైనా జన కేంద్రాలు పెట్టుకోవాలనుకుంటే వాళ్లకు నీతి ఆయోగ్ ద్వారా ఇట్లాంటి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. 2 lakhs రూపీస్ ఫర్ ఫర్నిచర్ కావచ్చు, ఐటీ ఎక్విప్మెంటు, జన కేంద్రాలు. విమెన్ ఒకవేళ దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీస్, ముఖ్యంగా నోటిఫైడ్ ఏరియాస్ ఈ నార్త్ ఈస్టర్న్ హిమాలయన్ రీజన్స్లలో కావచ్చు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కావచ్చు, ఐలాండ్ టెరిటరీస్లో, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లలో మాత్రం ఇస్తున్నారు. రైట్, ఇంకా ఏముంది దీంట్లో చదువుకోవడానికి? జన ఔషధి సువిధ శానిటరీ నాప్కిన్స్, ఇది ఇంపార్టెంట్. శానిటరీ నాప్కిన్స్ ఏదొచ్చినా ఇంపార్టెంటే. 1 rupee per pad aims to achieve clean India and green India. అంటే జన ఔషధి కేంద్రాల ద్వారా బయోడిగ్రేడబుల్, మామూలుగా ఈ విమెన్ వాడే ప్యాడ్స్ అనేటివి అంత తొందరగా కుళ్ళిపోవు, మనం దాన్ని తగలబెట్టినా ఒకవేళ భూమిలో పాతి పెట్టినా కానీ ఇవి బయోడిగ్రేడబుల్. వీటిని మనం 1 రూపీస్కే ఇవ్వాలన్న ఉద్దేశంతో శానిటరీ నాప్కిన్స్ని ప్రభుత్వం జన ఔషధి సువిధ శానిటరీ నాప్కిన్స్ ఏమంటారు? సువిధ శానిటరీ నాప్కిన్స్ పేరుతోని ఎన్ని రూపాయలకే ఇస్తున్నారు? శానిటరీ నాప్కిన్స్ 1 రూపీస్కే ఇస్తున్నారు. జన ఔషధి సుగమ్ యాప్, ఈ సుగమ్ యాప్ అనేది గూగుల్ మ్యాప్ ద్వారా ఏం చేస్తుందంటే ఎక్కడ జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయి, మన నియర్ బై అవుట్లెట్స్ ఏమని చెప్పేసి సుగమ్ అంటే మనకు సుగమ్య భారత్ అభియాన్ ఇలాంటివి విన్నాం కదా, ఈజీలీ మనకు యాక్సెసిబుల్గా ఎక్కడ ఉంది నియర్ బై అవుట్లెట్ అని ఈ సుగమ్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దాంట్లో వీళ్ళందరూ వాళ్ళ యొక్క అవుట్లెట్లని గూగుల్ మ్యాపింగ్లో చేయడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి
ప్రణామం పిఎం ప్రణామం. యూరియా సబ్సిడీ ఓకే. యూరియా సబ్సిడీ ఇస్తుంది కదా. యూరియా సబ్సిడీ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇది ఈ ఉర్వారక్ డీబీటీ పోర్టల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉర్వారక్ అంటే వీటికి సంబంధించిన ఫర్టిలైజర్స్ని మనం హిందీలో ఉర్వారక్ అని అంటున్నాం. కిసాన్ క్రెడిట్ కార్డ్ నంబరు, ఆధార్ కార్డు ఉంటేనే ఇవన్నిటిని మనం సబ్సిడీ పొందవచ్చు. నెక్స్ట్ పిఎం ప్రణామ్ ఇంపార్టెంట్. పిఎం ప్రణామ్ వచ్చేసి ప్రణామ్లో పిఎం ప్రోగ్రామ్, పి ఫర్ ప్రోగ్రామ్, ఫర్ దేనికి రిస్టోరేషన్. ఏం రిస్టోరేషన్ తిరిగి పొందాలి చూద్దాం. రిస్టోరేషన్ ఏ అంటే అవేర్నెస్, జనరేషన్, ఎన్ అంటే నరిష్మెంట్, ఏ అంటే అమైలరేషన్ ఆఫ్ మదర్ అర్త్ ఇన్ ద 2023-24. ఏంది కెమికల్స్ని మనం ఫర్టిలైజర్స్ని అత్యధికంగా యూజ్ చేయకుండా ఉండడానికి కోసం ఏం చేసినాము, రీస్టోరేషన్ చేయాలి మన భూమి యొక్క ఏదైతే పోషకాహార విలువలు ఏవైతే ఉన్నాయో. మరి అవేర్నెస్ జనరేషన్ చేయాలి, నరిష్మెంట్ అనేది చేస్తూ అయితే మన భూమిని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికే పిఎం ప్రణామ్ పేరుతోని ఇంకోసారి రెస్టోరేషన్, ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్, అవేర్నెస్ జనరేషన్, నరిష్మెంట్ అండ్ అమెలియోరేషన్ ఆఫ్ మదర్ అర్త్. ఇది 2023-24 బడ్జెట్లో స్టార్ట్ చేస్తారు. ఎక్సెస్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ని నుండి మనం కాపాడాలి అని చెప్పేసి ఉద్దేశంతో 2023-24 నుండి 25-26 వరకు 23-24 అంటే ఇది ఫినాన్షియల్ ఇయర్స్ 3 వస్తాయి ఇందులో. సో దీని ద్వారా మనము కన్జంప్షన్ని తగ్గించాలి, ఏవైతే ఓవర్ కన్జంప్షన్ ఉందో వాటిని తగ్గించాలని చెప్పేసి దీంట్లో తెలియడం జరిగింది. పెట్రోకెమికల్స్ సంబంధించి ప్లాస్టిక్ పార్క్స్ ఏర్పాటు చేయడము ఇదొకటి. ప్రధానమంత్రి జన్ సమాధాన్. వాట్ ఈజ్ ప్రధానమంత్రి జన్ సమాధాన్? ఈ జన్ సమాధాన్ అనేది రిడ్రెసల్ కన్జ్యూమర్ గ్రీవెన్స్, ప్రైసింగ్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్. అయితే డ్రగ్స్ కంట్రోల్ ఆర్డర్ 2013లో వచ్చింది. దీని ద్వారా ఈ వెబ్ ఎనేబుల్డ్ సిస్టమ్ ఏం చేసిండ్రు, ఈ కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ రిలేటింగ్గా ప్రైసింగ్, అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం దగ్గర ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రధానమంత్రి జన్ సమాధాన్ అని చెప్పేసి ఒక రిడ్రెసల్ గ్రీవియన్స్ పోర్టల్ని పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ ఎ పోర్టల్. దేనికి సంబంధించి ప్రైసింగ్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్, మందులు ఎంత రేటుకు ఉంది, మరి తగ్గించాలా, పెంచి అమ్ముతున్నారా, ఎవరి మీద కంప్లైంట్ చేయాలన్నా కానీ. నెక్స్ట్ ఫార్మా సహీ దామ్ మొబైల్ యాప్. ఈ ఫార్మా సహీ దామ్ అంటే ఎంఆర్పి ఫిక్స్డ్ బై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ. వాళ్ళు ఏం చేసిందంటే షెడ్యూల్ డ్రగ్స్ మీద రియల్ టైం బేసిస్ మీద ఎంఆర్పి ఫిక్స్ చేసింది, సరిగా అమ్ముతున్నారా లేదా. సహీ దాంపే బేచరాకి నై బోల్కే ఈ మొబైల్ యాప్లో మనం నిజంగా ఎంత రేట్ ఉంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఇదైతే తెలుసుకోండి ఈ అంశాలని. డ్రగ్ లేయర్డ్ స్ట్రాటజీ ఫర్ కరెంట్ అఫైర్స్ ఫౌండేషన్